ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. ఈ స్థలం చూడండి ఫ్రెండ్స్, ఇది పశ్చిమం 60 అడుగులు ఉంది. పశ్చిమం 60 అడుగులు ఉంటే అందులో 15 అడుగులు పశ్చిమ నైరుతి అవుతుంది, పశ్చిమ పరమట 30 అడుగులు అవుతుంది, పశ్చిమ వాయువు 15 అవుతుంది, మొత్తం వెరసి 60. ఇది ఉత్తరం 60 అడుగులు ఉంది స్థలం. ఉత్తర వాయువం 15 అడుగులు, ఉత్తరం 30 అడుగులు, ఉత్తర ఈశాన్యం 15 అడుగులు, కలిసి 60 అడుగులు. అంటే ఉత్తర ఈశాన్యం మంచిది, ఉత్తర వాయువం చెడ్డది. తూర్పు ఈశాన్యం, ఈ తూర్పు ఈశాన్యం 15, తూర్పు ఆగ్నేయం 15, తూర్పు 30, ఇది మొత్తం కలిసి ఇది 60. అంటే 1/4 ఒక మూల అవుతుంది, 1/4 ఒక మూల అవుతుంది. నడవ ఉండేది తూర్పు అవుతుంది అనమాట. ఈ తూర్పు ఆగ్నేయం మహా చెడ్డది, తూర్పు ఈశాన్యం చాలా మంచిది. ఈ తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం ఇది కొంతవరకు పర్వాలే. దక్షిణాగ్నేయం 15 అడుగులు, దక్షిణం 60 అడుగులు, దక్షిణం 30 అడుగులు అవుతుంది. అంటే దక్షిణాగ్నేయం 15, దక్షిణ నైరుతి 15, దక్షిణం 30 అయినప్పుడు మొత్తం 60 అవుతుంది. ఇట్లా ఇవి దిక్కులు విదిక్కులు. కొందరు ఏం చేస్తున్నారు, పశ్చిమ వాయువం, వాయువం, ఉత్తర వాయువం అంటే అవి 3 లెక్కేస్తారు. అంటే దిక్కులు 8, దిక్కులు 4, విదిక్కులు 8 కాక మళ్ళీ ఈ దీనం కూడా లెక్కేస్తారనమాట. అంటే ఈ మూలను మాత్రమే నైరుతి, ఈ మూలం వాయువం అంటారు, ఈ మూలనే ఈశాన్యం అంటారు, ఈ మూలం ఇట్లా అంటారు. ఇది బ్రహ్మస్థానం అంటారు. ఏ స్థలం అన్నా కానీ 1/4 మూల అవుతుంది. అంటే ఇప్పుడు 100 ఉంది అనుకుందాం, 100 ఉంటే 25 పశ్చిమ నైరుతి అవుతుంది, 25 పశ్చిమ వాయువం అవుతుంది, 50 పశ్చిమ అవుతుంది అనమాట. ఏదైనా 1/4 మూల అవుతుంది. 2 కలిసి అంటే ఇట్లా సెంటర్ చేసినా కానీ సగం ఇది సగం ఇది. ఇట్లా ఉత్తరం కూడా అంతే. ఏదైనా కానీ ఇట్లా ఉత్తర వాయువం, ఇది ఉత్తర వాయువం, ఇది చాలా చెడ్డది. ఇది ఉత్తర ఈశాన్యం మంచిది, తూర్పు ఈశాన్యం మంచిది, తూర్పు ఆగ్నేయం చాలా చెడ్డది. దక్షిణాగ్నేయం డోర్ పెట్టుకోవచ్చు, నడవచ్చు. దక్షిణం మంచిది, దక్షిణ నైరుతి చెడ్డది, పశ్చిమ నైరుతి మరీ చెడ్డది. కాబట్టి ఇది బ్రహ్మస్థానం. ఇది భ్రష్టు పట్టకుండా ఇల్లు కట్టుకోవాలి. ఈ దిశలకు లోనై ఇట్లా ఉంటాయి చూడండి దిశలు.